రైతన్నలారా, వైరస్ తెగులు వచ్చిందంటే అది మొక్కలకి క్యాన్సర్ రోగం లాంటిది అని అంటారు. అసలు వైరస్ అనేది వ్యాధులను వ్యాప్తి చెందించే గుణం ఉన్న ఒక జన్యు పదార్థం. ఈ వైరస్ ఒక్కసారి మొక్కలలో ప్రవేశిస్తే పైరుకి నీటి తడులు పెట్టినప్పుడల్లా దాని జన్యువులను పెంపొందించుకుని మొక్కలకు అధిక మొత్తంలో నష్టం కలుగజేస్తుంది. ఈ వైరస్ ముఖ్యంగా అఫిడ్స్, జాసిడ్స్, థ్రిప్స్, మైట్స్, తెల్లదోమ, మిడుతలు మరియు నులి పురుగులు మొక్కలలో వైరస్ వ్యాప్తి చెందేలా చేస్తాయి. అందుకే వైరస్ను నియంత్రించాలంటే ఇన్ని రకాల పురుగులను కంట్రోల్లో ఉంచగలిగితే పైరుపై వైరస్ అదుపులోకి వస్తుంది. ఈ వైరస్ను అదుపులో ఉంచడానికి బ్రహ్మణి వారి 100% హోమియో ఆర్గానిక్ మందులు వారానికి ఒక్కసారి 5 సార్లు పిచికారీ చేసినచో వైరస్ను అదుపులో ఉంచడం సాధ్యమవుతుంది. వైరస్ కోర్సు వాడు విధానం: మొదటి పిచికారీ 1వ రోజు సంఘమిత్ర ప్లస్ భూమిత్ర 2 బాటిల్స్. రెండవ పిచికారీ 7వ రోజు సంఘమిత్ర ప్లస్ సప్తవర్ణి 2 బాటిల్స్. మూడవ పిచికారీ 14వ రోజు సంఘమిత్ర ప్లస్ భూమిత్ర 2 బాటిల్స్. 4వ పిచికారీ 21వ రోజు సంఘమిత్ర ప్లస్ మికిలెక్స్ 2 బాటిల్స్. 5వ పిచికారీ 28వ రోజు సంఘమిత్ర ప్లస్ సైనిక్ 2 బాటిల్స్. ఈ 5 పిచికారీలు అయిన తర్వాత 35వ రోజు నుండి ప్రతి 7 రోజులకు ఒకసారి సంఘమిత్రను క్రమం తప్పకుండా వాడుకున్నచో వైరస్ అదుపులో ఉండి పంట నాణ్యత బాగా పెరిగి అధిక దిగుబడి సాధించడానికి బాగా ఉంటుంది. సూచనలు: ఈ వైరస్ కోర్సు వాడడం మొదలుపెట్టిన తర్వాత ముందుగా మీ పంటపై వైరస్ లక్షణాలు మిగతా మొక్కలకు వ్యాపించకుండా అదుపు చేస్తుంది. వైరస్ ఎక్కువగా వచ్చి బాగా ముడుచుకుపోయిన ఆకులు మాత్రం మామూలు స్థితికి రావు. ఇప్పుడిప్పుడే వస్తున్న వైరస్ ఆకులు మాత్రం మామూలు స్థితికి వచ్చేలా చేస్తుంది. ఈ మందులు వాడు సమయంలో వైరస్ వచ్చి ముడుచుకుపోయిన ఆకులు తిరగకపోయినా ఆ వైరస్ మొక్కలకు కూడా పూత, కాత బాగా వచ్చి కాయలు కూడా వైరస్ లేని మొక్కల మాదిరిగానే పొడవుగా వచ్చి పంట దిగుబడి తగ్గకుండా చేస్తుంది. కాయ నాణ్యత కూడా బాగా వస్తుంది. ఈ వైరస్ కోర్సు వాడడం వలన పైరు నాణ్యత, పంట నాణ్యత బాగా వచ్చి మార్కెట్లో రేటు కూడా కొద్దిగా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఈ మందులు వాడుతున్న సమయంలో పొలంలో తేమ శాతం బాగా ఉండాలి. ఈ మందు మొదటి పిచికారీ చేసిన తర్వాత 3వ రోజు ఏదైనా తెల్లదోమ మందులను వాడండి. ఈ మందులను ఏ రసాయనిక మందులలో కలిపి వాడరాదు. ఈ మందులను పంటపై పిచికారీ చేసేటప్పుడు 2 రోజుల ముందు చేసిన తర్వాత 2 రోజుల వరకు ఎలాంటి రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడరాదు. ఈ వైరస్ కోర్సుని బ్రహ్మణి వారు అన్ని పంటలపై వచ్చు 120 రకాల వైరస్లను నియంత్రించడానికి ఇండియాలో మొట్టమొదటిసారి తయారు చేసిన హోమియో ఆర్గానిక్ మందులు. పైన చెప్పిన ఉత్పత్తుల వాడకం మరియు వినియోగం మా నియంత్రణలో లేవు కాబట్టి మేము ఒకే రకమైన నాణ్యతకు హామీ ఇస్తాం. తక్కిన వేటికి మేము బాధ్యత వహించాం. వైరస్ కోర్సును వాడండి. వైరస్ను నియంత్రించి మంచి దిగుబడులను సాధించండి. బ్రహ్మణి అగ్రి బయోటెక్, హైదరాబాద్. సెల్ నంబర్ 9640828512.